హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లో అట్టుపిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఏమీ లేనప్పుడు ఇన్స్టెంట్గా దోశ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. టైం కూడా ఎక్కువ పట్టదు, 10 మినిట్స్లో అయిపోతుంది. ఎక్కడికైనా బయటకు వెళ్దాం అనుకున్నప్పుడు ఇది ట్రై చేసి చూడండి. త్వరగా అయిపోయింది, టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దామా మరి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు రవ్వ, 1 కప్పు బియ్యపిండి, 1/2 కప్పు మైదా, కొంచెం పెరుగు, కొంచెం పెప్పరు, ఒక 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, జీలకర్ర అండ్ ఆనియన్స్, మిర్చి వేసుకొని కొంచెంగా వాటర్ పోసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీ అనేది రావాలి. కొంచెం కరివేపాకు వేసుకొని తర్వాత పెనం పెట్టుకొని హీట్ అయిన తర్వాత బాగా హీట్ ఎక్కాలి. పెనము ఇలా పోసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా. పోసుకున్న తర్వాత కొంచెం సేపు కాలిన తర్వాత ఆయిల్ వేసుకొని ఇలా తిప్పేసుకోండి. అంతే, దోశ రెడీ అయినట్లే. బాయ్ బాయ్.